లేక లేక అనిపిస్తుంది అక్క. లేక కాలేజీ టైం అవుతుంది అక్క. అక్క కాలేజీ టైం అవుతుంది లేక జల్లీలే. వస్తున్నా మమ్మే. అన్నా పైసలు ఇచ్చిండి. రేయ్, ఈ విషయం బయటికి పొక్కిందో చావుని చూస్తావు, జాగ్రత్త. సరే అన్నా. అన్నా, ఆ ట్రస్ట్ మేనేజర్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నాం. అర్జున్ భాయ్ కొడుకన్నా. నేనేం చేయాలి ఇప్పుడు? ఎవడో వస్తాడనుకుంటే నువ్వు వచ్చినావేంద్రా? నాడు రాలే. ఎవడైతే ఏంది, నీ కాందాన్లో ఎవడినొక్కడిని వేసేద్దామని డిసైడ్ అయినా. ఏంట్రా నువ్వు డిసైడ్ చేసేది? మా ఈయనే చంపనీకి స్కెచ్ చేసినావు, నేను నిన్ను చంపనీకి స్కెచ్ చేస్తాను చూడు. చంపే రేయ్, ఏం బండు పోయి లేట్ అయింది? గాడు వచ్చిండా? వచ్చిండా? ఏ వస్తుండు పట్టుకోరా, పట్టుకో. ఎలాగైనా పట్టుకున్నా. అరే పైసలు ఇచ్చాయి, పైసలు ఇచ్చారా? పైసలు ఇచ్చాయి. కథలు చెప్పకు బే. కా దుకాణంలో పైసలు తీసుకున్నావు, బ్యాగ్ ఇచ్చాయి. మాటలు ఏంట్రా? పైసలు బ్యాగ్ లాక్కరా, బ్యాగ్ ఇచ్చాయి, బ్యాగ్ ఇచ్చాయి. పైసలు అన్నావు కదరా, కాగితాలే ఉన్నాయి. పైసలేదురా, ఏదిరా పైసలు? దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇవి తీసుకొని ఏం చేయాలరా? కాగితాలా? కాగితాలు ఇస్తే డబ్బులు వస్తాయా? అరే అన్నా, ఇదే బిల్డింగ్ అనుకుంటున్నా. బోర్డు అయితే అట్టనే ఉందన్నా. లోపల పోదాం. ఈ పేపర్లు ఇస్తే మనకు పైసలు వస్తాయి అన్న. ఏమొస్తుందో లోపలికి వెళ్ళి చూస్తే కదా తెలిసేది. అరే వీడు మోసం చేస్తే వీడిని వేసేసామన్నా. అసలే పొరిషాన్లో ఉన్నా, లోపలికి పోదా తెలుస్తుంది. సరే అన్న. లోపల మైకిల్ గాని గలుమన్నానన్నా. అంతా చేపల మార్కెట్ లెక్క ఉందన్నా. అరే పేపర్లు ఇస్తే పైసలు ఇస్తానన్నాడు, పైసలు లేవు, ఏం లేదు. ఇడా పోదరా, స్లోడ్ దగ్గర పోదామన్నా. ఈ రోజు అన్న వాడు మనం పైసలు ఇవ్వాలి, లేకుంటే మొత్తం కూల కొడదాం.
పైసలు మస్తు వచ్చినాయి. ఇవాళ మనం ఎంజాయ్ చేసుకుందాం. ఏమంటావు? ఉన్నా బాయ్ బతికిపోయిండు ఈరోజు. ఇదిగో జర చక్కగా కాళ్ళు కడుక్కొని లోపలికి రావచ్చు కదా. నా కాళ్ళకేమైందే? తెల్లగున్నాయి కదా. నిన్ను చూసి నీ కొడుకు కూడా అట్లానే తయారైతుండు. ఏంటమ్మా నాన్న కడుక్కోడా? చెప్పులు ఇప్ప నీకే బద్ధకం. ఇక కాళ్ళు కడుక్కునేది ఎక్కడ? పదండి. పోవే. సరే సరే చూద్దాం. మంచి కాలేజీలో చేర్పిద్దాం. నువ్వేమన్నా చెప్పినాయనా, నేను ఈ దండ చేసుడే నీకన్నా ఎక్కువ సంపాదించుడే. ఆడు గట్నే అంటాడు. మంచి కాలేజీలో చదవాలే, మంచి పేరు తెచ్చుకోవాలి. చూడు బిడ్డ, మీ నాయన ఎట్టాగూ చదువుకోలేదు. నువ్వైనా చదువుకోకపోతే ఇక మన ఇలాకలో చదువుకున్నోళ్లే ఉండర్రా. నువ్వైనా ఈ దందా గింద ఇడిచిపెట్టి చక్కగా చదువుకో బిడ్డ. అవు నేను కూడా సెటిల్మెంట్లో దందాలు చేస్తానమ్మా. నాన్న సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తా. నువ్వు సంపాదించి మాకు పెట్టేది ఏంద్రా? చూడయ్యా, మనకి లేనిది లేదు కదా, అన్నీ ఉన్నాయి కదా. పిల్లగాన్ని చదువుకోనివయ్యా. అవును, నువ్వు చెప్పిందే విందాం. हाय डैड। हाय हाय रा पंडू। హాయ్ అక్క. कैसा चल रहा तुम्हारा कॉलेज? చాలా బాగుంది। ठीक है ठीक। అవును మమ్మీ ఏది? కిచెన్ లో ఉంది. ఓకే जरा जूस लाओ जी। పంపిస్తున్నా। మీ ఖాందానంతా జ్యూసులు తాగి బతకండి। ఒరే రాము, ఈ జ్యూస్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఏయ్ మమ్మీ నా కోసం తయారు చేసింది. నా కోసమేరా? వదులు। अरे तुम మమ్మీ నా కోసం తయారు చేసింది. मैं देखता हूँ। ठहरो ठहरो, छोड़ो तुम छोड़ो छोड़ो। డాడీ तुम भी छोड़ो। నాకు డాడీ। డాడీ నా కోసం। మమ్మీ छोड़ो నా जी। కోసం తయారు अरे చేసింది. छोड़ो నా కోసం। छोड़ो। मेरे సరే लिए రా, తాగేసేయండి। मैं पी लेता हूँ। గుడ్ మార్నింగ్. ఈరోజు కెమిస్ట్రీ టీచర్ ఎలాగైనా మైండ్లో పెట్టు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్. ఇది పొద్దుగాల గదేంటి మేడం, సగం తెలుగు సగం ఇంగ్లీష్? గదేంది? ఇప్పుడు నేను కరెక్ట్ గానే చెప్పినా కదా. లేదు మేడం. గదంతా నాకు తెలియదు, నేను చెప్పిందే కరెక్ట్. కదరా ఇది? ఏదిరో ఏమో టిక్కు టిక్కుమని ఊపుకుంటా ఏం లేదు మేడం. క్లాస్గా సైన్గా? క్లాస్ కి మేడం. క్లాస్కి అయితే మన పుస్తకాలేవిరా? ఇదిగో మేడం. అబ్బా దొరికిపోయాను రా బాబు. గిన్నెలన్నీ తెల్ల కాగితాలు ఉన్నాయి కదరా. తెల్ల పెన్నుతో రాశాను మేడం, గందికే తెల్లగా ఉన్నాయి. గట్లయితే చదువు ఎట్లయితేదిరా? చదువునేకి ఎవరు వస్తున్నారు మేడం? ఏదో రాయాలి కాబట్టి రాస్తున్నాం, అంతే. మళ్ళా నా కండ్ల మొగడ కనిపించినావు అనుకో, కాళ్ళు చేతులు ఇరగొడతా. ప్రిన్సిపల్ రూమ్ ఇక్కడ. కమిన్ మ్యామ్. హెల్త్ ఎలా ఉంది మేడం? మంచిగానే ఉన్నా. గాదిలో నువ్వు నన్ను కాపాడకుండా ఉంటే నేను ఇట్లా కుర్చీలో కూర్చునే దాన్నే గాను. గది సరే, ఏమో ఇట్లొచ్చినావు, ఏంటి సంగతి? ఆ రోజు చెప్పారు కదా మేడం, నాకు మీ కాలేజ్లో సీట్ ఉందని ఇప్పిస్తారని. అయ్యో మేడం, ఏమైంది మేడం? మేడం అరే గదా, మంచిది, ఇస్తా. నీ సర్టిఫికేట్ ఇచ్చిపో. చూడు, ఈ కాలేజీలో నీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నాతోనే చెప్పు, సరేనా? ఇగబో. ఓకే మేడం.
థ్యాంక్ యూ. मुन्ना कहाँ रे मुन्ना? कई को मेरे पीछे पड़ा भाई कई को అన్ననే కాదంటావురా धमाक खराब అయితే మున్నా భైన కొడతావరా? ఒరే రంగయ్య దూడకు మేత పెట్టినావా లేదా? అరుస్తోంది చూడు. ఏంది బిడ్డ కాలేజీకి పోతున్నావు? మంచిగా చక్కగా చదువుకోనరా. నువ్వు చెప్పావు కాబట్టి కాలేజీకి వెళ్తున్నా. గాడి చేసే పని గాడి చేస్తా. అయ్య బుద్ధులు అడిగిపోతాయి. నువ్వేం చేస్తావో నాకు ఎరికలే. నువ్వు చక్కగా చదవాలా, అది నేను చూడాలా. గట్లే అమ్మా. ఏయ్ రండిరా. పోండి బిడ్డ పోండి పోండి. రే చోటో, కాలేజీలో ఎవడైనా ఏమైనా అన్నాడనుకో ఒక్క ఫోన్ కొట్టు, నేను చూసుకుంటా. ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు, నీ దందాలో నేను దిగుతా. ఏయ్ రండిరా. వీడు కూడా నాలాగా తయారవుతాడా ఏంది? మీరందరూ అన్నతో ఊరి నేను బయట సిగరెట్ దాకా వస్తాను. ఎవర్రా మీరంతా? దున్నపోతుల లెక్క లోపలికి వచ్చిండ్రు. కామన్ సెన్స్ లేదు. చోటు చోటు బాయ్. చోటు అయితే నాకేంది, మోటు అయితే నాకేంది. ఇక్కడ పెంచలమ్మతోటి పెట్టుకుంటే పుచ్చ లేచిపోతుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయి, ఎవరిదేమో ఎగిరిపోద్దో చూద్దాం. హలో సార్, వచ్చారు సార్. సార్ గట్లనే సార్. మంచిది మంచిది అంటున్నావు సార్. దిమ్మ తిరిగినట్టుందన్నా. ఇది ముందుగానే చెప్పొచ్చు కదయ్యా, నువ్వు అర్జున్ అన్న కొడుకు అని. సరే సరే, సర్టిఫికెట్లు ఇవ్వండి. సర్టిఫికెట్లు గవేందో మాకు తెలియదు. ఎప్పటి నుంచి చదవనీకి రమ్మంటావు చెప్పు, గప్పుడు వస్తాం. ఈ దిమాక్ లేని కొడుకులంతా కాలేజీకి ఎందుకు వస్తారో తెలియదు. గీ లొల్లంతా మనకెందుకు గాని. సరే సరే, మీరు ఎప్పటి నుంచి రావాలనో ఫోన్ కొట్టి చెప్తా, సరేనా? ఇక పోయినా పోయి అర్జునంతో పెట్టుకుంటుందా? ఇక నుండి నేనే ప్రిన్సిపల్ని. ఏం సార్ మంచి హుషారుగా ఉన్నారు. మీరు అనుకున్నది సాధించినట్టున్నారు. ఈ కంప్యూటర్ సంగతి ఏందో చూద్దాం.